ఏంటి వేడికా ఏం చేయాలి మీ మమ్మీ కాడికి చేపిస్తుంది స్నాక్స్ చేసుకుందామా ఏ స్నాక్స్ చేసుకుందాం నేను మంచి చేస్తున్నా మీ నాన్న మంచి చేస్తుందా ఏం చెప్పు చలో చేసుకుందాం సరా నేను చూసినావా తర్వాత ఊపు చేసిన తర్వాత తినాలంటే పనులు చేయాలమ్మ కింద పడేసాలి ఊరు కాబట్టి ఏం కాదు తర్వాత మనం ఊక్కోవచ్చు సాయంత్రం మీరు ఊపుతారు కదా ఆ టైంకి ఓకేనా ఇట్లా పెట్టుకోవాలమ్మ సరే గోర్లు అడ్డం ఉంటాయి కాబట్టి ఏం కట్టు కాదు ఎప్పుడైనా సరే గోర్లు అంటే ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తే ఈ కత్తి అనేది గోర్ల కానీ వెళ్ళిపోతుంది ఓకేనా ఎప్పుడైనా అందరైనా ఇట్లా కట్ చేస్తారు ఏం దిగుతుంది ఎప్పుడైనా ఇట్లా పెట్టుకోవాలి మేము కత్తిపీటతో వస్తాం కదా మంచిగా వస్తాయి కత్తిపీటతో పోసినా సరే కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది ఎందుకంటే మనం చాప్ బాక్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇట్లా ఎప్పుడైనా ఓకేనా ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసినాం కదా పచ్చిమిర్చి చేసుకుంటే ఏమైందంటే మనం ఉల్లిగడ్డ స్వీట్ ఉంటుంది కదా అప్పుడప్పుడు స్పైసీ ఉంటుంది ఇట్లా నాటు స్టైల్లో వేసుకోవాలి కాదు ఇట్లా పచ్చిమిరపకాయలు వేస్తున్నాం ఎండిగారం వేస్తే కమ్మగా ఉండదు ఎండిగారం వేస్తే కమ్మనే ఉంటుంది కానీ నార్మల్ కూర తిన్నట్టు ఉంటుంది అవునా అంటే ఉల్లిగడ్డ స్వీట్ కాబట్టి ఇట్లా తుంచి ఇట్లా వేసేసుకోవాలి కొంచెం ఘాటు ఘాటుగా అండి మిర్చి సూపర్ ఉంటుంది తింటుంటే స్పైసీ ఉంటుంది బాగుంటుంది ఓకేనా తక్కువ వేస్తుంది మామయ్య తర్వాత కరపాకు వేసేసుకోవాలి ఓకేనా తర్వాత పసుపు ఎందుకు వేస్తామంటే జర గోల్డెన్ షైన్ కలర్ కోసం వేసుకుంటాం గోల్డెన్ షైన్ కలర్ కోసం ఓకేనా తర్వాత ఉప్పు వేసుకోవాలి మెయిన్ ఉప్పు ఎప్పుడైనా స్పూన్ వేసుకోవచ్చు చేతి వేసుకోవాలి మన ఇంట్లో వేసుకున్నప్పుడు అన్ని శుభ్రత ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనకు కరెక్ట్ ఎంత పడ్డదో మనకి ఒక ఐడియా ఉంటుంది స్పూన్ తోటి ఏంటంటే ఒక ఐడియా ఉండదు ఏముండదు అది తెలిసిన వరకు ఓకేనా తర్వాత చూడండి పిండి కలప ముందుగా నార్మల్ కలుపుకోవాలి అందరూ ఏం చేస్తారంటే పకోడీ చేసినప్పుడు వాటర్ పోసి కలుపుకుంటే ఏమైందంటే పిండి ముద్ద లెక్క అయితే పిండి ముద్ద లెక్క ఆల్రెడీ ఆనియన్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ కలుపుకునే అవసరం లేదు వాటర్ అనేది జస్ట్ 3% యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక పిండి చూడండి నేను వాటర్ కలుపుకోవడం వీడియో చూపెట్టాను మీకు డైరెక్ట్ ఈ వీడియోలో కొంచెం పిండి వేసుకున్నాను ఫస్ట్ ఒక ఐడియా కోసం కదా తీసుకురాము మనం ఇట్లా అనుకుంటే ఆటోమేటిక్గా ఉల్లిగడ్డ కట్టుకుంటుంది ఇక్కడ చూసినా ఇట్లా అంటుంటే ఏంటంటే ఆనియన్లో వాటర్ వచ్చి దాన్ని పట్టుకుంటాయి దాదాపు మనం ఒక 70-80% ఏం చేస్తారంటే అందరూ వాటర్ పోస్తుందంటే ఈ ఉల్లిగడ్డలకి మొత్తం పిండి అంటే మన బజ్జీల పిండి ఎట్లుంటే అట్లుంటుంది అప్పుడు పకోడీ తింటుంటుంది తెలుసా 80% ఉల్లిగడ్డ ఉండాలి 20% పిండి ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది మనం ఏంటంటే పిండిలో పుల్ అంటే ఏమంటారు వచ్చినాము రుచి కలుపుకుంటారు అప్పుడు ఏంటంటే కడుపు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఓకేనాము మనం బాగా స్నాక్ చేసుకుంటే మనం వాటర్ ఉంటుంది ఇష్టం పిండిలో పోయి పకోడీ తింటుంటే మంచిగా క్రిస్పీ ప్లస్ స్మెల్ బాగుంటుంది చిన్న పిండి ఓకేనా ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపినాం కదా మనం రెస్ట్ చేయాలి ఒక 10 to 5 minutes అంతే నూనె కాస్తుంది ఒకటి ఓకేనా కనపడదమ్మా చెప్తే కూర్చో కాలుతో దూరం చూసుకో నూనె వేడైందో లేదో చూసుకో సో చూడు చేతి ఇట్లా పెట్టి చూడు పైన అయిందా నువ్వు నేర్చుకో చిన్నగా ఉన్నప్పటి నుంచే కిచెన్లో కూడా పనులు నేర్చుకోవాలి సరేనా ఓకేనా మనం ఇందాక చేయలే అమ్మ అప్పుడే కలర్ ఎట్లా వచ్చిందంటావు బాగుంది కదా ఇంకోటి వేసుకోవడం ఒకటి లేటెస్ట్ టెక్నిక్ ఉంటుంది ఇట్లా కొంచెం ఒత్తు వేసుకోవాలి వేసుకుంటే బాల్స్ టైప్ వేసుకుంటే బాగుంటుంది అంటే మరి బాల్స్ టైప్ అని కాదు కొంచెం ప్లెయిన్గా చూసినామా ఇట్లా నేర్చుకో మీ డాడీకి కూడా ఇట్లా చేసి పెట్టాలి నువ్వు ఓకేనా మీ ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మామయ్యకి నువ్వే వేసేయాలి చేతులతో
చేయాలంటే మనం మంటను కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకు సిమ్లు పెడితే ఏమవుతుంది? సిమ్లో పెడితే అంటే లోపలికి మంచిగా ఉడికింది. ఆనియన్ కదా, ఎక్కువ ఆనియన్ ఉంది కాబట్టి ఇందులో. ఓకేనా? చూసినా ఇంకా రెడీ అయినా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని పక్కగా తెచ్చుకొని మనం అలా ఒకటి ఉంది కదా అంటే యూజ్ చేసుకోవాలి. ఓకేనా? పెద్ద కళ అయితే ఆటోమేటిక్ వస్తుంది, చిన్న కళ కాబట్టి చూసుకుంటూ చిన్న చిన్న తీసుకోవాలి. ఆయిల్ మొత్తం ఇట్లా వదిలేయాలా? అమ్మకు నవ్వు వస్తుంది నేను వీడియో చేస్తే. అంటే నా తల్లికి మించిన టేస్ట్ మనం చేయలేం కదా. చూసినామా? ఇట్లా మొత్తం తీసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇట్లా రొట్టె ఎప్పుడు చేతి యూజ్ చేయని అవసరం లేము. ఇది వాటి నీట్గా వేసుకోవచ్చు. ఓకేనా? ఫాస్ట్ కలుపుతున్నా అట్లనే ఇట్లా ఫాస్ట్ కలిపినప్పుడు కలుపుకుంటున్నావు. ఊకనే హ్యాండ్ యూజ్ చేయాలని ఇబ్బంది అవుతుంటుంది. అప్పుడు కూడా ఇట్లా ఇప్పుడు పకోడీ కాబట్టి పకోడీకి ఈజీగా ఉంటుంది మనకి. ఈ చేతి కూడా కడగదు, ఎందుకంటే ఆయిల్ చాలా వేడి మీద ఉంటుంది కదా, అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సూపర్ టేస్ట్ చేసినరా. నాకంటే కూడా మీరు మస్తు చేసిన పో, చాలా బాగున్నాయి టేస్ట్.